భార్యను పిచ్చ కొట్టుడు కొట్టిన భర్తకి 1000 రూపాయలు జరిమానా విధించాడు కోర్టులో న్యాయమూర్తి. భర్త: ఇంకోసారి కొట్టినా సార్. న్యాయమూర్తి: ఏంటి నా ముందే అంత పొగరా నీకు? భర్త: చాచా అది కాదండి, నా దగ్గర చిల్లర లేదు, 2000 నోటు ఉంది అందుకని. చిదంబరం: డాక్టర్ గారు, మీరిచ్చిన మందు పని చేయటం లేదు, ఎంత చేసి చూసినా చెమట పట్టడం లేదు, చెమట పడితేనే కదండి జ్వరం తగ్గేది. డాక్టర్: ఇదిగో ఈ బిల్లు తీసుకోండి, దెబ్బకు చెమటలు పట్టడం ఖాయం. చాలా రోజులుగా అడుగుతుందని జీతం వచ్చిన వెంటనే పక్కింటి పంకజానికి 10,000 అప్పు ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఆమె వాట్సాప్ స్టేటస్లో ఇలా ఉంది: చేసిన సహాయం మర్చిపోయేవాడే ఉత్తముడు అని. అంటే నా పైసలు తిరిగి రానట్టేనా? ఇలాంటి తిక్క పనులు చేస్తే ఇలాగా ఉంటుందేమో. తల్లి: ఏమైందమ్మా, ఎందుకు ఎడుతున్నా? కూతురు: కూర సరిగా లేదని మీ అల్లుడు తిట్టాడమ్మా. తల్లి: నీకు వీడియో పంపానుగా, అది చూసి వండలేదా? కూతురు: అది చూసే చేశానమ్మా, కాకపోతే చారులో 2 స్పూన్లు కారం ఎక్కువైందని కూరలో 10 స్పూన్ల పంచదార వేశాను. పవిత్ర: నా వయసు 22 సంవత్సరాలు డాక్టర్ గారు. డాక్టర్: నిజం చెప్పండి, మీ ఏజ్ని బట్టే మీకు ఇవ్వాల్సిన డోసు ఉంటుంది. పవిత్ర: అయితే 32 డాక్టర్ గారు. డాక్టర్: మరోసారి ఆలోచించండి, తేడా జరిగితే మీ ప్రాణం పోవచ్చు. పవిత్ర: 50 డాక్టర్, ఇదే ఫైనల్. చివరికి నేను చనిపోయినా సరే, అంతకంటే 1 ఏడాది కూడా పెంచేది లేదు.